వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వాలంటీర్లే వైసీపీ కొంప ముంచే ప్రయత్నం చేశారా అని హైలైట్ చేయడం జరిగింది మనం టెక్స్ట్. నిజంగానే ఇందులో 100% కాదు 300% వాస్తవం ఉందని అనుకోవాలి. నిజంగా వాలంటీర్ల మీద జగన్మోహన్ రెడ్డి చాలా నమ్మకం పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డే కాదు, ఆయన అన్యాయులు కావచ్చు, ఆ పార్టీ నేతలు ఎమ్మెల్యేలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి మాటలు నిజమని నమ్ముకుంటూ నిజంగానే వాలంటీర్ల మీద ఫోకస్ పెట్టారు. వాలంటీర్ వ్యవస్థ తమను గెలిపిస్తుందనే ఆనందంలో ఉన్నారు వాళ్ళు. కానీ ఈరోజు వాలంటీర్కి ఒక చిన్న మాట అన్నా, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఒక చిన్న ఏదైతే విమర్శ చేసినా, అదేవిధంగా టీడీపీ నేతలు విమర్శలు చేసినా చేయకపోయినా అదే స్థాయిలో వాలంటీర్లను రెచ్చగొట్టి వాళ్ళ మీదకి పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా ఒక వాలంటీర్ వ్యవస్థని తనకు ఒక రక్షణ కవచంగా పెట్టుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశారు. కానీ అలాంటి వాలంటీర్లే ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని ఓటమిలో కూడా కీలక పాత్ర పోషించారనేది వాస్తవం. అది ఎలా అంటే అందుకు కారణాలు కూడా చాలానే ఉన్నాయి. నిజంగానే వాలంటీర్ని కళ్ళు మూసుకొని మరీ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లను నమ్ముకున్న తీరు ఈరోజు ఆయన సెల్ఫ్ గోలే అన్న అంచనా కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. ఒక బొత్స లాంటి వాళ్ళు, ఒక జక్కంపూడి రాజా లాంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతూ వాలంటీర్లే మా ప్రభుత్వ ఓటమి కారణమని ఒక కేతిరెడ్డి లాంటి వాళ్ళు కూడా మాట్లాడారు. సో అందుకు కారణాలు ఉన్నాయి. మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల కంటే ముందు ఆయన చాలా హామీలు ఇచ్చున్నారు ఆ రోజున నవరత్నాల పేరుతోని. అందులో ఏదైతే జాబ్ క్యాలెండరు ఇలాంటివన్నీ కూడా ఆయన మాట్లాడటం జరిగింది. జనవరిలోనే జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి కూడా. సరే 151 సీట్లతో అధికారంలోకి వచ్చినారు. సో పాలన డే 1 నుంచే ప్రజావేదిక కూల్చివేత నుంచి ప్రారంభమైంది. సంక్షేమ పథకాల విషయంలో కొన్నిటి మీద ఏదైతే అమ్మఒడి లాంటివో లేకపోతే ఆటో వాళ్ళకి డబ్బులో ఇలాంటి ఇష్యూస్ మీద, పెన్షన్స్ మీద ఆయన ఫోకస్ పెట్టినా 3000 చేస్తా అన్నారు కూడా. 3000 దిగిపోయినాటికి చేశారు కూడా ఆయన. సో అలా కొన్నిటి మీద ఫోకస్ పెట్టారు ఎలాగైతే. బట్ అట్ ద సేమ్ టైం జాబ్ క్యాలెండర్ మాత్రం పక్కన పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకురావాలని కూడా నిర్ణయించారు. గౌరవ వేతనం పేరుతో వాళ్ళకు ఒక 5000 నిర్ణయించారు. శాలరీ కూడా కాదు, అది గౌరవ వేతనమే. అంతేకాదు దాదాపు మొత్తం 2.5 లక్షల మందికి వాలంటీర్ల జాబులు కల్పించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. అయితే చాలామంది తమకు వచ్చే జీతమో లేకపోతే ఆ వేతనమో 5000 అయినప్పటికీ కూడా చాలామంది కన్విన్స్ అయ్యారు. ఎందుకంటే చాలా చోట్ల కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోవడం కానీ, సిటీల్లో హైదరాబాద్ లైక్ బెంగళూరు అలాంటి చోట్ల ఉండే వాళ్ళంతా కూడా ఊర్లో ఉంటే తమకు వాలంటీర్ జాబు ఉంటుంది, ఊళ్ళో కొంచెం గౌరవం ఉంటుంది, ప్లస్ ప్రభుత్వ పథకాలకు ప్రజలకు మధ్య తాము సంధానకర్తలుగా పనిచేయగలం. అండ్ థర్డ్ వన్ ఏంటంటే తమ పేరెంట్స్కు, తమ కుటుంబ సభ్యులకు చాలా దగ్గరగా ఉండగలమని చెప్పి కూడా పాపం వాళ్ళు అంచనా వేశారు. 5000 పెరకపోతుందా 5 ఏళ్లలో అని చెప్పి కూడా డబుల్ అయినా అవుతుందని కూడా లెక్కలు కడుతూ చాలామంది తమ జాబులను కూడా వదులుకొని సెక్రటరియట్ జాబుల్లో అదేవిధంగా వాలంటీర్ జాబుల్లో జాయిన్ అవ్వడం జరిగింది. పర్టికులర్లీ వాలంటీర్ జాబుల్లో మాత్రం చాలామంది ఇలాంటి హోప్స్తోనే చేరారు. సో వాలంటీర్లు పెట్టుకున్న తర్వాత నిజంగానే వాళ్ళు ప్రభుత్వ పథకాలకు అండ్ దెన్ ప్రజలకు మధ్య సంధానకర్తలుగానే ఉన్నారు. ఒక పెన్షన్ దగ్గర నుంచి ఒక రేషన్ సర్కుల్ దాకా అన్ని వాలంటీర్ల త్రూనే జగన్మోహన్ రెడ్డి పంపించే ప్రయత్నం చేశారు. అయితే ఇది ఏం జరిగిందంటే ఇది ఉండే కొద్దీ స్టార్టింగ్లో అంతా కూడా దీన్ని చాలా వెల్కమ్ చేశారు. ఒక వినూత్న ఆలోచన అని చెప్పి కూడా పోవడం జరిగింది. అయితే వాళ్ళంతా రాను వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లాగా మారిపోయారు. ఏ స్థాయిలో అంటే విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళే మాట్లాడుతూ తమ పార్టీ కార్యకర్తలకే వాలంటీర్లు పదవులు ఇచ్చాం, 2.5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామంటే కూడా వాళ్ళే ఓపెన్గా మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. అందుకే రాను చాలా కాంట్రవర్సీ కూడా అవుతుంది. అయితే చాలా చోట్ల ఒకరో ఇద్దరు చేస్తున్న వాలంటీర్లు అమ్మాయిలను వేధించడం కానీ, హెరాస్ చేయడం కానీ, కొన్ని అనుకోని సంఘటనలు జరగడం కానీ, కొంతమంది డబ్బులు ఎత్తుకొని పారిపోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా మిగతా వాలంటీర్ల మీద పాపం మంచిగా ఉన్న వాలంటీర్ల మీద ఎఫెక్ట్ చూపించింది. ఈవెన్ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు అలా మాట్లాడినందుకే ఆయన వాలంటీర్ల పేరుతో ఆయనకి నెగిటివ్గా ధర్నా చేయించే ప్రయత్నం కూడా జరిగింది వైఎస్ఆర్సీపీ వైపు నుంచి. ఇక టీడీపీ ఈ విషయంలో ఎటు స్టాండ్, వాలంటీర్ని కంటిన్యూ చేస్తాం, వాళ్ళ వేతనం కూడా 10,000 చేస్తామంటూ కూడా చంద్రబాబు నాయుడు మాట ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ గెలుపులో, వైఎస్ఆర్సీపీకి తరపున ఓట్లు వేయించడంలో వాళ్ళే కీలక పాత్ర పోషిస్తారని కూడా ఆ రోజు టీడీపీ లెక్కలు కట్టింది. ఎందుకంటే జిల్లాల వారీగా వృద్ధులు ఓట్లు, మహిళల ఓట్లు తీసేయించడం కొన్ని చోట్ల, అదేవిధంగా కొత్త యువ ఓటర్లను తమ వైపు ఆకర్షించడం, ఓటు అయిపోతే పథకాలు ఆగిపోతాయంటూ కూడా వాళ్ళని భయపెడతాం, ఇలాంటి ఇన్సిడెంట్ చాలా చోట్ల జరిగేటప్పటికీ ఈవెన్ లోకల్ బాడీస్లో కూడా టీడీపీ నిజంగానే ఆలోచనలో పడి వాలంటీర్లు కంటిన్యూ చేస్తాం, 10,000 వేతనం ఇస్తామంటూ కూడా మాట్లాడటం జరిగింది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి సన్మానం పేరుతో ఎక్కడికక్కడ వాళ్ళని సన్మానించి ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు పెడుతూ వస్తున్నారు. వేతనం పేరుతో ఇచ్చినా అది ప్రభుత్వ ఖజానా నుంచే. అయితే ఇదంతా ఒక లెక్క అయితే మెయిన్ వాలంటీర్లు వైసీపీకి దెబ్బేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. యాక్చువల్గా పార్టీ కోసము పార్టీని నమ్ముకుని పనిచేసేది పార్టీ క్యాడర్. నిజంగా మనం గ్రామాల్లో చూసినట్లయితే ఒక సర్పంచో, అక్కడి నుంచి ఇంకొంచెం పెద్దగా వెళ్తే ఒక పంచాయతీ సెక్రటరీనో, వీళ్ళంతా కూడా పంచాయతీ కార్యదర్శులు, వీళ్ళంతా కూడా పార్టీకి అసోసియేటెడ్గా ఉంటారు. లోకల్ బాడీస్తోనే అక్కడ లోకల్గానే ఎలక్ట్ అవుతారు. పార్టీని బిల్డ్ చేయడంలో, పార్టీని గ్రౌండ్ లెవెల్లో బిల్డ్ చేయడంలో వీళ్ళది కీలక పాత్ర.
లోకల్గా గ్రామాల్లో ఏమైనా పనులు కావాలంటే ముందు ఎంఆర్ఓ ఆఫీసులకో ఎమ్మెల్యే దగ్గరకు వెళ్ళే ముందు ఆ పంచాయతీ సెక్రటరీ దగ్గరకు వెళ్ళి, లేకపోతే ఆ సర్పంచ్ దగ్గరికి వెళ్ళి ఇష్యూస్ని మాట్లాడుకుంటారు. అతను అక్కడికి వెళ్ళి సార్ట్ అవుట్ చేసుకుంటే వాళ్ళు ఎప్పుడూ కూడా అతనితో నా గ్రాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు. ఎన్నికలు వచ్చినా వాళ్ళతో మాట్లాడడానికి అతనికి యాక్సెస్ కూడా ఉంటుంది. అలా ఒక పార్టీ స్ట్రక్చర్ అనేది బిల్డ్ అవుతుంది ఎక్కడైనా సరే, ఏ పార్టీలోనైనా ఒక సిస్టమ్. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు అనే ఒక సిస్టమ్ని తీసుకొచ్చారో, ఆయన ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులను వాళ్ళని పెట్టారో, ఇక్కడ ఏం జరిగిందంటే యాక్చువల్గా ఆ సిస్టమ్ మొత్తం ఉల్టా అయింది. ఇక ప్రతి వ్యక్తి కూడా, జనం అంతా కూడా, ఈవెన్ పార్టీలో క్యాడర్ కూడా వాలంటీర్ల మీద డిపెండ్ అవుతూ వచ్చారు, చిన్న చిన్న పనుల దగ్గర నుంచి పెద్ద పనుల వరకు. సో అందుకే ఇక్కడ లోకల్గా ఉన్న సర్పంచులతో పని లేకుండా పోయింది. పంచాయతీ సెక్రటరీలకు, కార్యదర్శులకు నిధులు లేమి జరిగింది. ఎందుకంటే ఆ నిధులన్నీ కూడా ఏ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ చేతుల మీదుగానో నడుస్తూ వచ్చాయి. సో ఎప్పుడు కూడా సర్పంచ్లో వీళ్ళంతా వెళ్ళి ఊళ్ళల్లో అసలు ఎలా ఉన్నాయి, ఇష్యూస్ ఎలా ఉన్నాయి, పెన్షన్ అంత ఉందా లేదు, ఇవన్నీ వాళ్ళు కనుక్కునేవాళ్ళు. కానీ వాళ్ళ ప్లేస్లో వాలంటీర్లు వచ్చి చేరారు. డైరెక్ట్గా వాలంటీర్లు ఇంటికి తీసుకొచ్చి డబ్బులు ఇస్తా అంటే వాళ్ళకి నమస్కారాలు పెడతామో, వాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్పడమో, వాళ్ళకి ఏదైతే బలవంతంగా వాళ్ళకి గౌరవం ఇవ్వడం జరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో ఒక వాలంటీరు, ఒక సర్పంచ్ పక్కపక్కనే నుంచొని ఉంటే సర్పంచ్ని లైట్ తీసుకున్న పరిస్థితి, వాలంటీర్ని గౌరవం ఇస్తున్న పరిస్థితి. ఇది ఒక ఇగోకు కారణమైంది సర్పంచులకు. దట్టు నిధులు లేమి, జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా, గ్రామాల్లో నిధులు రిలీజ్ చేయకపోవడం, ఆ నిధులు రిలీజ్ చేస్తే వాటిని వాలంటీర్లు పక్కదారి పట్టిస్తున్నారన్న విమర్శలు కానీ, తమకు ఇష్టం వచ్చిన వాళ్ళకే తమ ఇష్టం వచ్చిన చోటే ఖర్చు పెడుతున్నారని ఇది కానీ, ఇవన్నీ కూడా పార్టీ క్యాడర్లు, అంటే ఒక సర్పంచ్ సిస్టమ్ దగ్గర నుంచి ఒక పంచాయతీ దాకా ఒక డిస్టర్బెన్స్ని అయితే క్రియేట్ చేసినాయి. తమకు ఎక్కడా కూడా గౌరవం లేదు, తమ నిధులు లేక తమ హ్యూమిలియేషన్కి గురవుతూ ఉన్నాం, పార్టీతో మాకు కనెక్షన్ పోయింది అంటూ కూడా చాలామంది సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ఎన్నోసార్లు వాపోతూ వచ్చారు గత 4 ఏళ్లుగా. కానీ జగన్మోహన్ రెడ్డి వీటన్నిటిని పెడచెవురు పెడుతూ వాలంటీర్లకు ఎప్పటికప్పుడు టార్గెట్ పెడుతూ వచ్చారు. ఎంతవరకు రీచ్ అవ్వాలనేది బలవంతపు టార్గెట్లు పెట్టారు ఇష్టం లేకపోయినా. అయితే వాలంటీర్లు చాలా చోట్ల జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగానో, టీడీపీకి వ్యతిరేకంగానో పెన్షన్ రానివ్వట్లేదంటే లాస్ట్ మినిట్లో ధర్నాలు చేయమన్నా ఆపిడికడి మంది మాత్రమే ధర్నాలు చేస్తూ వచ్చారు, ఆపిడికడి మంది మాత్రమే రిజైన్లు చేస్తూ వచ్చారు. అంతేగాని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2 లక్షల మంది ఏ రోజు కూడా రోడ్డు మీదకి రాలేదు. చాలాసార్లు వాళ్ళు ఓపెన్గానే డిస్కస్ చేస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తామని చెప్పేసి. సో ఇక వాలంటీర్లకి రేపు మొన్నటి ఎన్నికల్లో అయితే ప్రతిపక్షాల్లో ఒక ధీమా ఏంటంటే, వాలంటీర్లకు ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టాలని వాళ్ళకి నిధులు పంపినా అవి వాలంటీర్ల దగ్గర ఆగిపోతాయి, నేతల దాకా వెళ్ళని పరిస్థితి ఉంటుంది అనేది ఒక అంచనా వచ్చింది. అది వాస్తవం కూడా, చాలా చోట్ల అది నిజమే అయింది. వాళ్ళకి ఇచ్చే 5,000 వేతనం ఏ మూలకి సరిపోని పరిస్థితుల్లో వాలంటీర్లు కొంతమంది తప్పుడుదారులు పట్టిన సందర్భం కూడా ఉంది. ఆ పిడికడి మంది వల్లే మిగిలిన వాళ్ళకి కూడా చెడ్డ పేరు వచ్చిన సందర్భాలు అయితే ఉన్నాయి. అందుకే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు చేసిన విమర్శలు అయితే ఉన్నాయి, అంత హైలైట్ అయ్యాయి ఆ రోజున. సో అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు కేవలం వాలంటీర్లు అనే ఒక వ్యవస్థ కారణంగా జగన్మోహన్ రెడ్డి ఆ వాలంటీర్ వ్యవస్థని నమ్ముకున్న కారణంగా ఈరోజు పూర్తిగా జనాన్ని, పార్టీ క్యాడర్ని తన వెంట నడిచిన వాళ్ళందరితో కూడా జగన్మోహన్ రెడ్డికి హ్యూమన్ టచ్ అయితే పోయింది. ఈ రోజున కేవలం వాలంటీర్ల మీదే డిపెండ్ అయిన కారణంగానే ఈరోజు అసలు జనం ఏమనుకుంటారు, జనం ఏం చేస్తున్నారు అనే నమ్మకాన్ని ఆయన కోల్పోవడం జరిగింది. ఆయన కనీసం ఫీడ్బ్యాక్ని కూడా తెప్పించలేకపోయారు. వాలంటీర్లు చెప్పిందే నిజమని నమ్ముతూ వచ్చారు ఆయన. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనుకున్న విధంగా కాకుండా రివర్స్లో చూస్తే వాళ్ళు పూర్తిగా పార్టీ బౌన్స్ బ్యాక్ అవ్వడానికి కారణం కూడా ఈరోజు చూసినట్లయితే వాలంటీర్లే వైఎస్ఆర్సీపీ కొంప ముంచే ప్రయత్నం చేశారు అనేది ఒక చర్చ. నేతలంతా కూడా ఈరోజు బయటకు వచ్చి అదే మాట్లాడుతూ ఉన్నారు. వాలంటీర్ల కారణంగా పార్టీకి జగన్కి, పార్టీకి జనానికి, పార్టీకి క్యాడర్కు, పార్టీకి నేతలకు మధ్య సంబంధ బాంధవ్యాలు కట్ అయిపోయినాయి, ఒక ఎమోషన్ బాండింగ్ కట్ అయిపోయిందంటూ కూడా అందరూ విమర్శలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇంకా ఆలోచన చేయడానికి కూడా పెద్ద ఆస్కారం అయితే లేదు. వాళ్ళంతా ప్రభుత్వ ఉద్యోగుల కిందే లెక్క, గౌరవ వేతనం ఇస్తున్నప్పటికీ. మరి నెక్స్ట్ రేపు ఏర్పడబోయే కూటమి ప్రభుత్వం వీళ్ళని ఎంతవరకు కంటిన్యూ చేస్తుంది, వీళ్ళ సేవలను ఎలా ఉపయోగించుకుంటుంది అనేది మనం చూడాల్సి ఉంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ సౌత్ ఫస్ట్ తెలుగు ఛానల్.